రైట్ నరేష్ గారు. బ్లెస్సింగ్స్, నాయకత్వ బ్లెస్సింగ్ తో ఇప్పుడు రాజేశ్వర్ బీజేపీ గారు గెలుస్తుందంటే బీజేపీ క్యాండిడేట్లే గెలుతుర్రా? Yes, మోడీ నరేష్ గారు ప్రభావం లేదా? చెప్పండి. పథకాల నరేష్ గారు. ప్రభావం లేదా? నరేష్ గారు. నరేష్ గారు చెప్పండి. చాలా ఫ్యాక్టర్స్ అనేవి రిజల్ట్స్ ముందు చాలా ఫ్యాక్టర్స్ వచ్చాయి. నరేష్ గారు వినిపిస్తోందా? చాలా ఫ్యాక్టర్స్ అనేవి వచ్చాయి. క్యాస్ట్ ఫ్యాక్టర్ కానివ్వండి, లేకపోతే సెంట్రల్ ఢిల్లీకో లేకపోతే అవుటర్ ఢిల్లీకో చేంజెస్ వస్తాయని చెప్పి చాలా విశ్లేషణలు వినిపించిన 2 పార్టీలకి స్టిక్ ఆన్ అయ్యారు ఢిల్లీ పీపుల్, ఐదర్ ఆప్ ఆర్ బీజేపీ. అందులోనూ ఆప్కి 4th టైం ఇవ్వద్దు అన్న ఒక వ్యతిరేకత అనేది అంశం అయితే బీజేపీ కాస్త ప్లస్గా ముందుకు వెళ్ళింది కాబట్టి బీజేపీకి కలిసి వచ్చిందని చెప్తున్నారు. ఇక్కడ మిగతా పార్టీల ప్రస్తావన కేవలం ఢిల్లీ రిజల్ట్స్ గురించే చెప్పండి. ఇంతవరకే అయితే ఇప్పుడు మోహన్ గారు చెప్తున్నారు నేను పార్టీ నాయకుడిని అనలిస్ట్ గా మాట్లాడుతున్నా అంటున్నారు. మరి ఆపుకు వ్యతిరేకత ఇవ్వాలి, ఆపును పక్కన పెట్టినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్ ఎందుకు అనిపించే వాళ్ళకు? దానికి కూడా సమాధానం చెప్పాలి కదండి. చెప్పిన ఏమని చెప్పినా డబుల్ ఇంజన్ కావాలనుకున్నారు. ప్రధానమంత్రి గారు స్థానికంగా ఉంటాడు కాబట్టి ప్రజలు డబుల్ ఇంజన్ కూడా కన్సిడర్ చేసిండు కాబట్టి 9% ఓటుతో గెలుస్తారని చెప్తున్నా నేను. అలా 20-30% లేదు, కోరుకున్న తక్కువ మంది, ఆ తక్కువ శాతమే గెలుపు దిశగా నడుస్తుందని చెప్పినాను. లేదు వ్యాపారికం లేదు. లేదు డబుల్ ఇంజన్ సర్కార్ కోరుకోవడం కాదు, అక్కడ ఉన్న పరిస్థితులు, మీ పార్టీ వైఫల్యాలు, మీ పార్టీ ఇచ్చినటువంటి తీరు, మీ పార్టీ చేసినటువంటి ఏదో ఎన్డీ కూటమిలో వాళ్ళకి చేసినటువంటి మోసాలు, ఇవన్నీ అక్కడ ఫ్యాక్టర్స్ కనబడ్డాయి. ఒకటే కాదు, ఈరోజు బీజేపీ పార్టీని ఎంచుకుంటే బీజేపీ పార్టీ మంచితనం చూసో, లేకపోతే బీజేపీ పార్టీ చాలా గొప్పగా అధికారం చేసిందని, రెండో రాష్ట్రంలో ఎట్లా మరి బీజేపీ వైఫల్యమేనా అది? కాబట్టి ప్రజలు వారి యొక్క నిర్ణయాన్ని తెలియజేసే క్రమంలో మార్పు తప్పక వస్తుంది. రైట్ నరేష్ గారు, అది మీ వ్యూ, మీది నా వ్యూ చెప్పనివ్వండి, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఒకటే సూటిగా చెప్పదలుచుకున్నా, ఈరోజు మీరు గతంలో ఎన్డీ కూటమి తీసుకున్న నిర్ణయాలు ఏంటండి? మనందరం కూడా లోకల్ అయినా పార్లమెంట్లో అయినా కలిసి పనిచేయడం వల్ల జాతీయ బీజేపీని కొట్టొచ్చు అని చెప్తున్నారు. కానీ ఒక్కొక్క పార్టీగా మీరు ప్రాంతీయ పార్టీలన్నీ ఆగం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. గతంలో మొన్న జరిగిన మహారాష్ట్ర ఎలక్షన్లో ఎన్సీపీని కథం పెట్టేసారు, తర్వాత ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళని చేపించేసారు, ఈరోజు కేజ్రీవాల్ని చేపించేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇదంతా కుట్రపూరితంగా జరగడం అనుకోరాదా అండి? దీన్ని మా పార్టీ వైఖరిగా లేదా పార్టీగా విశ్లేషణ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ అందరూ మోసం చేసుకుంటూ వస్తూ ఉంది. పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఫెయిల్ అయింది కాబట్టి ఈరోజు ఎక్కడ దేశంలో ఎక్కడ నమ్మట్లేదు. కాబట్టి నా ఒక్క చిన్న సజెషన్ ఏంటంటే, మీరు మోకాల మీద యాత్రలు చేసినా, కాలు తల కింద కాలు పైకి ఎత్తినా కూడా మీకు దేశపైన ఓటేసే పరిస్థితి లేదు. మీరు చేయాల్సిన పడింది అంటే, ఇచ్చిన హామీలు ఎక్కడైతే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వాడి దగ్గర చేసి చూపించండి. ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు నమ్ముతారు తప్ప మీరు ఇంకే యాత్ర చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఈరోజు ఢిల్లీలో మీరు ఇంతకుముందు రామ్మోహన్ గారు మంచిగా చెప్పారు, సోనియా గాంధీ గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు. అట్లాంటి ఢిల్లీలోనే ఒక్క స్థానం రాకపోయిన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందంటే మీరు జాతీయ పార్టీ ఎట్లయితారు? మీరు చాలా గొప్పగా ఎక్కడ చేసినట్టు అవుతారు, గొప్ప ప్రభుత్వం నడిపినట్టు ఎట్లయితారు? కేసీఆర్ గారిని అడుగు ఒకసారి, అడిగితే చెప్తాడు. ఏ పార్టీ ఇప్పుడు రిజల్ట్స్ తో నిజంగా ప్రాంతీయ పార్టీలు బలం పుంజుకొని ఆయా ప్రాంతాల్లో గెలిచినప్పటికీ కూడా ఒక నేషనల్ పార్టీగా బీజేపీ మాత్రమే ఉండబోతోంది. ఇప్పుడు నరేష్ గారు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఇంకాస్త స్ట్రాటజీస్ మార్చో, ఇంకాస్త దూకుడుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందా? ప్రాంతీయ పార్టీలు కూడా ఇది ఒక లెసన్ గా తీసుకోవచ్చు అంటారా ఇప్పుడు రిజల్ట్స్? మొదట చెప్పాను రాష్ట్రం, ఎందుకంటే ఇప్పుడు ఈ వాదన వాళ్ళు మా పార్టీ వాళ్ళు తిట్టుకునే వాదన ఇంకా సాయంత్రం పొద్దుంది పొలం సాయంత్రం గెలిచినాక ఓడినాక మాట్లాడుకోవచ్చు. కానీ నేనేమంటున్నా, రిజల్ట్స్ నే మనం పరిశీలన చేస్తాం. ఇప్పటికీ ఇళ్ళకి పండుగ కాలేదు అంటున్నాను. ఇంకా ఎప్పుడు జో జీతా ఓ సికందర్ ఢిల్లీలో 36 సీట్లు ఎవరికి వస్తే వాళ్ళకి ప్రభుత్వం అన్నమా 40-30 లీడ్ లో ఉన్నది. అదే నేను అదే అంటున్నాను, 40-30 అంటున్నాను. నేను అప్పటి నుంచి అదే అంటున్నాను. ఈ 40-30లో 3 సీట్లు అయితే వీళ్ళది అధికారం కదా, ఎవరిదైనా దగ్గరగా ఉన్నా చూడండి. ఇప్పుడు నేనేమంటున్నాను, ఇళ్ళకి పండుగ కాలేదండి ఇప్పటికీ అంటున్నాను. నేను అంటే ఆమ్ ఆద్మీ పార్టీ మీద ప్రేమ, బీజేపీ ద్వేషం అంటలేదు. నేను ఒక విశ్లేషకుడిగా చెప్తున్నాను ఏంటంటే 40-30 దగ్గరనే ఉన్నది. ఈ 3 సీట్లు అటు 3 సీట్లు ఇటు పోతే ఎవరి అధికారం వస్తుంది అంటున్నాను. ఈ మొత్తం సర్వేలన్నీ ఫెయిల్ అవుతున్నాయి అంటున్నాను. 60 వస్తాయి, 70 వస్తాయి, 90 వస్తాయి. ఎవరు చెప్పినండి? సర్వేలన్నీ పోయినసారి 2 సార్లు ఏమైంది? ఆమ్ ఆద్మీ పార్టీ గెలవపోమన్నారు, ఏమైంది? 62 వచ్చింది మన ఆమ్ ఆద్మీ పార్టీకి. అందుకని ఇక్కడ ఈ సర్వే సంస్థలన్నీ ప్రాక్టికల్ గా ఆలోచన చేస్తలేవు. వీళ్ళు అన్ని కూడా మెయింటైన్ చేసే సర్వేలు, డబ్బుల సర్వేలు, పార్టీలకు అనుకూలమైన సర్వేలు.
ఏదైనా సరే ఇక్కడ 40-30 కాడికి వచ్చిన దానికి కారణం ఏంటంటే స్వయంకృత అపరాధం ఒకటేమో ఆమ్ ఆద్మీ పార్టీది, రెండోది బీజేపీ పగడబంది వ్యూహము, డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని కోరడము, అట్లాగే కొన్ని సమస్యలను ముందుకు తీసుకురావడము. ఆమ్ ఆద్మీ పార్టీ ఏవైతే చేయాల్సిందో చేయలేదు. మౌలిక వసతులు కల్పించడంలో, విద్యలో, ఆరోగ్యంలో కొంచెం పెరుగున్నా కూడా మీకు మంచినీటి సరఫరాలో బాగా లోపం జరిగింది. కాలుష్యం అనేది వాళ్ళది కాదు, కాలుష్యం అనేది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సమస్య. అక్కడ గాలి తేడా వస్తే గాలి మాత్రం ఆపలేడు కదా ఎవరైనా. కాకపోతే పక్క రాష్ట్రాలు కంట్రోల్ చేయాలి, హర్యానా ఇట్లా ఉన్నది. పర్యావరణం అనేది కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అంశం, వాళ్ళు చేయాల్సింది. చేస్తాం అనుకున్నారు, వాళ్ళు ఒక్కటే అనుకున్నారు ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం ఉంటే మేము అనగలగాలి. ఆ ఢిల్లీ అభివృద్ధి ఆగిపోతుంది. ఢిల్లీ అభివృద్ధి జరగాలంటే మంచి చూద్దాం. కేంద్ర ప్రభుత్వంలో అధికారులు ఉన్న ఇంకా 5 ఏళ్ళు ఉంటారు వాళ్ళు, కనుక వాళ్ళకి అధికారం ఇచ్చేస్తే మా బతుకులు బాగుపడతాయని అనుకున్నారు. నేను అనుకుంటున్నాను. అలా అనుచిత ఉచితాలు పనిచేసి అన్నిటికంటే మీరు కాంగ్రెస్ పార్టీ లోపలికి పోతున్నారు కండి. కాంగ్రెస్ పార్టీ ఒక్క శాతం ఓట్లు వేయించుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ 3 సీట్లు పోతాయి. అంటే మీరు ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి ఎవరి కారణం అవుతుందంటే బీజేపీ కాదు. బీజేపీ కరెక్ట్ గా ఉన్నది, 30 సీట్లు 35 సీట్ల దగ్గరికి వస్తున్నది కాదట్లేదు. కానీ దానికి కారణం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు బ్యాంకు రాజకీయాలు, ఓటు బ్యాంకులు చెరగొట్టింది ఎవరంటే కాంగ్రెస్, ఎంఐఎం కూడా అంటున్నాను. పోలరైజేషన్ ఓట్లలో బీజేపీకి ఉన్న ఓట్లు ఆనాడు కూడా ఆచార్య గారు తక్కువ చెప్పిండు, కానీ 35% ఓట్లు ఉన్నాయి ఆచార్య గారు. మీకు పోయినసారి 8 సీట్లు వచ్చినాయి కదా, 37% దగ్గర మాత్రమే ఆప్ ఓడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. 37% వాళ్ళకి వచ్చినాయి, 52% వీళ్ళకి వచ్చినాయి. అంటే ఒక మాట 40-30 దగ్గర నడుస్తుంది. ఇప్పుడు ఇళ్ళకనే పండుగ కాదు, ఇంకా 2 రౌండ్లు అయితే 3వ రౌండ్ నడుస్తున్నది, ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి. కాకపోతే ముఖ్యులు ఓడిపోయే పరిస్థితి అని అంటున్నారు. అది కూడా ఇప్పటికీ తేలలేదు. 8 రౌండ్లు పూర్తయితే తప్ప మనకు కొంత ఈ రిజల్ట్స్ మీద అవగాహన రాదని నేను అనుకుంటున్నాను. నమస్కారం. రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, నరేష్ గారు, ఆచార్య గారు అండ్ ఆరేపల్లి మోహన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తానికైతే రౌండ్కి అంచనాలు మారుతున్నాయి. ఇంకా 14 సీట్లలో ఇప్పటి వరకు బీజేపీ 40 స్థానాల్లో, ఆప్ 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నప్పటికీ 14 స్థానాలకు సంబంధించి ఇంకా వందల సంఖ్యలో మాత్రమే ఓట్ల తేడా ఉంది కనుక ఏ క్షణమైన రిజల్ట్స్ మారొచ్చు అనే అంచనాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. కాసేపు క్రితం ఢిల్లీ సీఎం అతీష్ కూడా అదే చెప్పారు. చివరి వరకు వేచి చూడండి, అన్ని రౌండ్లు వచ్చేసరికి వేచి చూడండి. మళ్ళీ 4వసారి సీఎం కేజ్రీవాలే అంటూ కూడా ఆమె హాట్ కమెంట్స్ చేశారు. సో ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో చూద్దాం, ఒక 10 స్థానాలకు సంబంధించి క్లారిటీ వస్తే కనుక ఏమైనా ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంటుందా, లేకపోతే పూర్తి రౌండ్స్ పూర్తయ్యేసరికి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయనేది మాత్రం వేచి చూడాల్సిందే. విశ్లేషకులు చెప్పినట్టుగా పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ వెనుకంజకు, ఓట్ షేరింగ్లో అయితే ఎలాంటి వెనుకంజ లేదు. కేవలం ఇండి కూటమిలో ఉన్న లోకలోకలో ఒక అంశం అయితే ఓట్ల చీలిక జరగటం వల్లే ఆమ్ ఆద్మీ పార్టీ కొంత లాస్ అని చెప్తున్నారు. ఇంకొకటి 4th టైం మళ్ళీ అధికారం ఇవ్వడానికి ప్రజలు కాస్త అనాసక్తి చూపించడం కూడా రీజన్ అని చెప్తున్నారు. బీజేపీ కొంచెం స్ట్రాటజికల్గా ముందుకు వెళ్ళింది కనుక అధికారం వచ్చింది తప్పిస్తే పెద్దగా ఓట్ పర్సెంటేజ్ అయితే సాధించింది లేదు అని చెప్తున్నారు. ఏదేమైనా రిజల్ట్స్ అయితే ఇంకా కొనసాగుతున్నాయి. కేవలం ఇప్పటివరకు 2 రౌండ్ ఫలితాలు మాత్రమే బయటకు వచ్చాయి. కేజ్రీవాల్ అలాగే మనీష్ సిసోడియా కూడా ముందంజలోకి అయితే రావడం జరిగింది. 100 ఓట్ల మెజార్టీతోనే వీళ్ళు ఉన్నారు. సో ఇంకా 14 సీట్లకు సంబంధించి కూడా రిజల్ట్స్ రావాల్సిన నేపథ్యంలో ఏ క్షణంలో అయినా ఫలితాలు తారుమారయ్యే అవకాశం కనిపిస్తోంది. షార్ట్ బ్రేక్ తర్వాత అప్డేట్ చూద్దాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.